వెల్కమ్ టు CRB9 న్యూస్. వరద బాధితులకి సహాయం అందించిన మనం సేవా ఫౌండేషన్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం ఏలేరు వరద బాధితులకు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మనం సేవా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. తుఫాన్ తాకిడికి రాజుపాలెం గ్రామం పూర్తిగా దెబ్బతినడంతో ముంపు బారినబడిన కుటుంబాలకు దుప్పట్లు, లుంగి పంచెలు, కరాచీ నూక, అల్పాహారం, బిస్కెట్స్ మనం సేవా ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు అందించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా సుమారుగా 165 బాధిత కుటుంబాలకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు వరద తాకిడి వలన ముంపుకి గురైన బాధితులకు మనం సేవా ఫౌండేషన్ సిరిపురం వారు సేవ దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, వేల రూపాయలు ఖర్చుపెట్టి నిస్వార్థంగా సేవ చేయడం చాలామందికి అరుదుగా ఉంటుందని అన్నారు. సేవ చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆపదలో అపర్ణాస్తం. అలాగే మిత్రుడు శ్రీనివాస్ కలిపి ఇక్కడ పేదల్లో నిరుపేదలకి మరి బట్టలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక మనసు ఉన్నటువంటి మనిషిగా గంగరాజు నిజంగా నేను ఈ సహకారాన్ని అందిస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నిజంగా అతని స్థాయి అయితే ఇంకొకటి చేయూతనిచ్చేటటువంటి స్థాయి మాత్రం కాదు. మనసుంటే ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు అనడానికి నిదర్శనమే మన గంగరాజు. అలాగే మన మెయిన్గా ఈ మన ఫౌండేషన్ చైర్మన్ పేరు లత, మాలత. ఎందుకంటే జగ్గంపేట అమ్మాయి చక్కగా 2 పిల్లల్ని చాలా తీర్చిదిద్ది ప్రయోజకులు చేసి ఇవాళ మంచి మనసుతోటి మరి మీ అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చినందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జయ